హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్న మొండ మార్కెట్కి వచ్చాం. ఇక్కడైతే కూరగాయలు చాలా ఉన్నాయి. మరి ఇక్కడ ఏం ధరలు అమ్ముతున్నారు అక్క అడిగి తెలుసుకుందాం ఒకసారి. అక్క, ఈ మిర్చి ఏం ధర అక్క? మిర్చి వచ్చేసి చాలా కాస్ట్లీ ఉందన్నా. కాస్ట్లీ ఉందా? ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు అక్క? మేము బోయినపల్లి నుంచి తెచ్చుకుంటాము. బోయినపల్లి మార్కెట్. ఇప్పుడు పొద్దున ఏ టైంకి వెళ్తారు అక్క అక్కడికి మీరు? మార్నింగ్ 5 o'clock పోతాము. అవునా? మళ్ళీ ఏ టైంకి అయిపోతుంది? ఇప్పుడు సాయంత్రం మార్నింగ్ మేము వెళ్ళే వరకు 11 అవుతుంది. అవునా? అంటే కాస్ట్లీ ఉన్నాయి. ఈ పబ్లిక్ కి తినాలంటే చాలా కష్టం అవుతుంది. అవునా? ఇప్పుడు దొండకాయలు ఏం ధర అక్క? దొండకాయలు వచ్చేసి 40 రూపాయల కిలో. ఆల్మోస్ట్ అన్ని రేట్లు అన్ని చాలా హెవీ ధరలు ఉన్నాయి. 60 రూపాయల ధర అక్కడ మార్కెట్ లో 40 రూపాయలు ఉంది. వచ్చేసరికి 50 రూపాయలు పడుతుంది. ఏ టైం వరకు అమ్ముతారు అక్క ఇక్కడ? నైట్ 10 వరకు అవుతుంది. 10 వరకు అయితే పొద్దున మార్నింగ్ 6 వరకు వచ్చి నైట్ 10 వరకు అమ్ముతారు. ఓకే, ఇట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ముందైతే మీరు చూసారు కదా, కూరగాయల దగ్గర నుంచి ఇక్కడ మన మామిడికాయల దగ్గరికి రావడం జరిగింది. అన్న, ఇప్పుడు మామిడికాయలు ఎక్కడి నుంచి వస్తాయి అన్న? ఇప్పుడు తీసుకొస్తారా? ఎన్ని నుంచి వస్తాయి? ఏ మార్కెట్ నుండి తీసుకొస్తారా? బోయినపల్లి మార్కెట్ నుంచి తీసుకొస్తారా అన్న? ఇప్పుడు మరి రేట్ ఎట్లుంది అన్న మామిడికాయలకు వచ్చేసి? ఉంది 3500 4000 సంచి. ఓకే, ఇప్పుడు మొన్న దాకా ఎండాకాలం అంటే పచ్చళ్ళకి ఎక్కువ వాడుకున్నారు కాబట్టి మంచి గిరాకీ బాగా నడిచింది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ధరలు ఎట్లా ఉన్నాయి? మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా? ధర గిట్టుబాటు ఏం లేదు. అక్కడేమో ఎక్కువ, ఇక్కడేమో తక్కువ రేట్. అక్కడ ఎక్కువ తీసుకొస్తారు, ఇక్కడ తక్కువ ధరకు చాలా ఉంది రేటు. ఇక్కడేమో మనకు తక్కువ రేట్ అడుగుతారు. గిరాకులకు తెలియదు కదా అక్కడ రేట్. అదే అక్కడ మార్కెట్ లో ఎక్కువ ఉంది, ఇక్కడ వచ్చేసరికి తక్కువ అడుగుతారు. గిట్టుబాటు ఏం లేదు. మొన్న దాకా అయితే బాగా నడిచింది కానీ ఎండాకాలం నడిచింది అంటే మాల్ కూడా బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మాల్ చాలా తక్కువ వస్తుంది. ఎట్లా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్ మీరు రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారా లేకపోతే కమిషన్ ఏజెంట్ దగ్గర తీసుకుంటాం? కమిషన్ ఏజెంట్ దగ్గర తీసుకుంటాం. అంటే ఎట్లా కొంటారు అనేది? ఇది కేజీ బస్తా వచ్చేసి ఎట్లా? బస్తా 50 కిలో ఉంటుంది. 4000. మాకు 80 రూపాయలు 40 రూపాయలు కిలో పడుతుంది. 80 రూపాయలు పడుతుంది. 80 రూపాయలు పడుతుంది. ఓకే, 40 రూపాయలు అంటే 2000 అవుతుంది. ఇప్పుడైతే 10 అయితే గిట్టుబాటు ఏం లేదు. కొంచెం మంచిగా అమ్ముకున్నారు కానీ చిన్న రేటుకి అమ్ముతున్నాం ఒక్కొక్కసారి. పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. మన మామిడికాయల పరిస్థితి అయితే మొన్నటి దాకా బాగానే నడిచింది. ఇప్పుడైతే వర్కౌట్ ఏం లేదు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇంతమంది చూసారు కదా, మామిడికాయల దగ్గర అయిపోయింది. ఇప్పుడు మన టమాటా దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ మనకు బెంగళూరు టమాటా కనిపిస్తున్నది. అన్న, ఈ బెంగళూరు టమాటా ఏడికెళ్ళి వస్తుంది అన్న? మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఈ బాక్స్ అంటే ఒక బాక్స్ వచ్చేసి ఏం ధర పడుతుంది అన్న? 1000 రూపాయలు ఒక బాక్స్. ఒక బాక్స్ 1000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఎన్ని కిలోలు వస్తుంది ఒక బాక్స్ లో? 25 కేజీలు వస్తుంది. 20 కేజీలు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం ధర అమ్ముతారు? కేజీకి వచ్చేసరికి ఏం ధర అమ్ముతారన్న? 50 రూపాయలు. 50 రూపాయలు అమ్ముతారు. ఏమైనా గిట్టుబాటు ఉంటుందా? మరి మీరు అక్కడికి వెళ్ళి ఇంత ట్రాన్స్పోర్ట్ వస్తుంది, బోయినపల్లి నుండి వస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి కిరాయి అన్ని ఎక్కువ అయిపోతాయి. మీకు ఏమన్నా అమ్మనికి లాభం ఏమైనా ఉంటుంది అన్న? లాభము అక్బర్ ఉంటుంది. పిరంలో లాభం ఏముంటుంది? పిరంలో లాభం ఏముంటుంది? మామూలు ఏంటంటే 6 గంటలకి అవుతుంది. ఇప్పుడు పొద్దున ఏ టైంకి వస్తారు అన్న ఇక్కడ మార్కెట్ కి? 6 గంటలకు వస్తారు. 6 గంటలకు వస్తారు. సాయంత్రం ఏ టైంకి అయిపోతుంది? 9 o'clock అవుతుంది. దీనివల్ల ఇప్పుడు అమ్మడం వల్ల ఏమన్నా లాభం ఏమన్నా ఉన్నదా? లాభం ఇప్పుడు ఉండదు. లాభం ఏంటంటే లాభం అంటే ఒకసారి లాభం ఒకసారి నష్టం. వ్యాపారం అంటే అంతే ఉంటది కానీ ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. ఏదో నడిపేయాలి అంతే కదా అన్న?